హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మన వీడియోస్ అనేవి టిక్ టాక్లో ఎలా వైరల్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడదాం. సో నా గురించి మాట్లాడినట్టయితే నేను ఒక వారం డిసెంబర్ 12th రోజు నుంచి వీడియోస్ టిక్ టాక్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన ఫాలోవర్స్ చూసుకున్నట్టయితే 22 ఫాలోవర్స్ వచ్చారు, అంటే 22K ఫాలోవర్స్ వచ్చారు. దాంట్లో ఒక వీడియో అనేది ఒక 2-3 వీడియోస్ అనేవి అయితే వైరల్ అయ్యాయి. సో దానికి రీజన్ కూడా నేను చెప్తాను. దాంతోపాటే నేను అర్థం చేసుకుంది ఏంటి అనేది కూడా నేను మీతోటి షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మీరు ఏ ప్లాట్ఫామ్ మీద అయినా సరే వీడియోస్ చేయండి. అది యూట్యూబ్ అయినా కానివ్వండి, ఫేస్బుక్ అయినా కానివ్వండి, టిక్ టాక్ అయినా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ అయినా కానివ్వండి. ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి అంటే మీ కంటెంట్ అనేది సూపర్ ఉండాలి. అంటే కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు కదా. సో అది మెయిన్ అన్నట్టు. అంటే మీరు జనాలను ఎంటర్టైన్మెంట్ చేయగలిగితే దాంట్లో మీరు చాలా బాగా పర్ఫెక్ట్ అయి ఉండాలి. అలాగే ఇప్పుడు మీరు నాలాగా ఏదైనా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను అనుకుంటే దాంట్లో మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి. అంటే అది అందరికీ జనాలకు యూస్ఫుల్ అయి ఉండేది మీరు షేర్ చేయగలిగితే అది కూడా వైరల్ అవుద్ది. సో ఇలా మీరు ఏ కేటగిరీ తీసుకున్నా ఆ కేటగిరీ మీద మీకు మంచి గ్రిప్ ఉంది అనుకోండి. అంటే మీరు డ్యాన్స్ మంచిగా చేయగలిగితే, లేకపోతే మీరు లిప్సింగ్ మంచిగా చేయగలిగితే, లేకపోతే మీరు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వగలిగితే, సో ఇలా ఏ కేటగిరీ అయినా తీసుకోండి. దాంట్లో మీరు మాస్టర్ ఉంటే మీ వీడియోస్ అనేవి ఆటోమేటిక్ వైరల్ అవుతాయి. దానికి ఎటువంటి సంబంధం లేదంటే అంటే ఎటువంటి ట్రిక్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మీరు ఎక్కువ గమనించాల్సింది ఏంటి అంటే ఆడియన్స్ రిటెన్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టిక్ టాక్లో ఒక వీడియో అప్లోడ్ చేశారనుకోండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోని టిక్ టాక్ ఏం చేస్తుంది అంటే ఒక 10 మందికి చూపిస్తుంది. అంటే ఇట్లా స్వైప్ చేసుకుంటూ ఉంటే ఒక 10 మందికి చూపిస్తుంది. ఆ 10 మందిలో ఒక 5-6 అయినా సరే మీ వీడియోని క్లిక్ చేసేసి దాన్ని ఒక 10 సెకండ్ల పాటు చూసారనుకోండి. అంటే ఒక 15 సెకండ్ల వీడియో దాన్ని వాళ్ళు 10 సెకండ్ల పాటు చూసారనుకోండి. సో ఆటోమేటిక్ టిక్ టాక్ ఆల్గరిథం ఏం చేస్తుందంటే అదే వీడియోని ఇంకొక 20 మందికి సజెస్ట్ చేస్తారు అన్నట్టు. సో అలానే ఆ 20 మంది కూడా ఇప్పుడు ఆ వీడియోని మీరు 15 సెకండ్ల వీడియోస్ అప్లోడ్ చేశారు, దాంట్లో 10 మినిట్స్ చూసారనుకోండి. సో అటువంటిప్పుడు ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. సో అలా ఉంటుంది ఈ ఆల్గరిథం అనేది. అలా కాకుండా మీరు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేశారు, జనాలు చూశారు, అంటే 15 సెకండ్ల వీడియో 1 సెకండ్ చూసిన వెంటనే 2 సెకండ్లు చూసిన వెంటనే వాళ్ళకి బోర్ కొట్టి స్వైప్ చేసేసారనుకోండి. సో అటువంటిప్పుడు ఆ వీడియో అనేది వైరల్ అవ్వదు. సో మీ వీడియో అనేది ఎక్కువ వైరల్ అవ్వాలి అంటే జనాలను కట్టిపడేసే విధంగా మీరు వీడియోస్ చేయండి. అంటే అది ఏ టాపిక్ అయినా తీసుకోండి, కాకపోతే వాళ్ళకు కొన్ని సెకండ్లోనే ఈ వీడియో చూస్తే నాకు కొంచెం ఫన్ దొరుకుతుంది, నాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, లేకపోతే నాకు ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంది అని వాళ్ళకి కనిపించే విధంగా మీరు చేయగలిగితే మీ వీడియో అనేది ఆటోమేటిక్ వైరల్ అవుద్ది. సో నెక్స్ట్ మీరు పాటించాల్సిన విషయం ఏంటి అంటే మీరు చూస్ చేసుకునే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, మీ లైటింగ్ సెటప్ ఎలా ఉంది అనేది మీరు బాగా గమనించాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మీ వీడియో అనే దాంట్లో కంటెంట్ బాగుందనుకోండి, అంటే జోక్స్ బాగుంటాయి, లేకపోతే మీరు లిప్సింగ్ బాగా చేస్తారు, ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారు అనుకుంటే నేను చెప్పబోయే ఏ పాయింట్స్ కూడా మీకు అవసరం లేదు, ఆటోమేటిక్ వీడియో అయితే వైరల్ అవుద్ది. అలా కాకుండా మీకు కొంచెం టాలెంట్ అనేది తక్కువ ఉండి ఏదో కొద్ది గొప్ప మేనేజ్ చేస్తారు అని అనుకునే వాళ్ళైతే పక్కా బ్యాక్గ్రౌండ్ని బాగుండే విధంగా చూసుకోండి. ఎస్పెషల్లీ మీరు ఏం చేస్తారంటే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి చూసారా. సో ఆ పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళేసి వీడియోస్ని రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా అవుట్డోర్ ఏదైతే ఉంటుందో అవుట్డోర్లో వీడియోస్ని రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండోర్లో రికార్డ్ చేశారనుకోండి, అంటే ఒక రూమ్లో బయట వీడియోస్ రికార్డ్ చేశారనుకోండి, మీరు ఎన్ని ట్యూబ్లైట్లు పెట్టుకున్నా, ఎంత లైటింగ్ పెట్టుకున్నా బయట న్యాచురల్గా వచ్చే లైటింగ్ అంతా మీకు ఆ వీడియో అనేది రాదు. అందుకోసమే మీరు ఏం చేస్తారంటే అవుట్డోర్లో వీడియో షూట్ చేయడానికి ప్రిఫర్ చేయండి. అలా కాకుండా ఎక్కువ జనాలు ఉంటారు చూసారా, సో వాళ్ళ మధ్యలో వీడియోస్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఆ వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జనాలు ఏం చేస్తారంటే ఎందుకు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, లేకపోతే ఇతను ఏం చేస్తున్నాడు ఇంతమందిలో అని చూపించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మీరు అవుట్డోర్లో వీడియోస్ని షూట్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఒకవేళ నాకు సిగ్గేస్తుంది అని అనుకునే వాళ్ళు మాత్రం, మీ ఇంట్లోనే చేస్తారు అనుకునే వాళ్ళు మాత్రం పక్క ఒక లైటింగ్ దాన్ని సెటప్ని అయితే సెట్ చేసేసుకోండి. దాంతోపాటే చాలామంది ట్రైపాడ్ని యూజ్ చేయరు, ఎస్పెషల్లీ నా లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పబోయే ట్రిక్స్ ఏవైతే ఉంటాయో వైరల్ అవుతాయని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఏంటంటే వాటిని యూజ్ చేయను. కాకపోతే యూజ్ చేయాలనుకోండి. సో మీరు కూడా ఒక వీడియోని షూట్ చేసేటప్పుడు పక్క ట్రైపాడ్ని యూజ్ చేయండి. దాంతోపాటే మీరు ఒకవేళ డిఎస్ఎల్ఆర్ని అఫోర్డ్ చేయగలిగితే డిఎస్ఎల్ఆర్లో వీడియోస్ని షూట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు మొబైల్తో పోల్చుకున్నట్టయితే డిఎస్ఎల్ఆర్తో క్యాప్చర్ చేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనకు బోకే ఎఫెక్ట్ అనేది బాగా వస్తాయి అన్నట్టు, అంటే క్లారిటీ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో అటువంటిప్పుడు జనాలు క్వాలిటీ ఉండే వీడియోస్ని చూడడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కాబట్టి మీ వీడియోకి వాచ్ టైం అనేది ఎక్కువ వస్తుంది. సో వాచ్ టైం ఎక్కువ వచ్చింది అంటే ఆటోమేటిక్ ఆ వీడియో అనేది వైరల్ అయిపోద్ది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి టిక్ టాక్లో ఎస్పెషల్లీ ఎటువంటి వీడియోస్ అనేవి పాపులర్ అవుతాయి అంటే సాంగ్స్ తోటి
లిప్ సింక్ చేసేవి, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చేవి, ఇటువంటి వీడియోస్ అనేవి జనాలు ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతుంటారు. ఎస్పెషల్లీ గర్ల్స్ వీడియోస్ అయితే అవి ఆటోమేటిక్ ఎక్కువగా పాపులర్ అయిపోతాయి అనుకోండి. సో మొత్తానికి ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, మీరు ఒక మంచి సాంగ్ని చూస్ చేయండి. మంచి సాంగ్ అంటే అది లేటెస్ట్ అయినా కానివ్వండి, పాత సాంగ్ అయినా కానివ్వండి, ఇంతకుముందు ఎవ్వరు అటువంటి సాంగ్ తీసుకొని ఉండకూడదు. ప్లస్ ఆ సాంగ్ అనేది పాపులర్ అయి ఉండాలి. అంటే జనాలు ఆ సాంగ్ని వింటే వాళ్ళకి బాగా వినిపించాలి అనిపించే విధంగా ఉండే సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే, అది కొత్తదైనా కానివ్వండి, పాతదైనా కానివ్వండి, ఆటోమేటిక్ మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆ సాంగ్ని వినడానికి కోసమైనా సరే ఆ వీడియోని చూస్తూ ఉంటారు. సో అటువంటప్పుడు ఆ వీడియోకి లైక్స్, కామెంట్స్, తర్వాత వచ్చేసి షేర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో మీ వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా చాలామంది అన్న లైక్స్, తర్వాత కామెంట్స్, షేర్స్ ఎక్కువ వస్తేనే టిక్టాక్లో వీడియోస్ వైరల్ అవుతాయి కదా అంటే, అవును, అది కూడా ఆల్గరిథంలో వన్ ఆఫ్ ది పార్టే. కాకపోతే మీ వీడియో అనేది బాగుందనుకోండి, ఆటోమేటిక్ దానికి లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తాయి. దానికోసం సపరేట్గా మీరు ఏదో ఒక ట్రిక్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీ వీడియో మంచిగా ఉండే విధంగా చూసుకోండి. అంటే దానిలో ఉండే కంటెంట్ ఏదైతే ఉంటుందో అది బాగుండే విధంగా చూసుకుంటే మీకు ఈ లైక్స్, కామెంట్స్, తర్వాత షేర్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవి ఆటోమేటిక్ జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ని యూజ్ చేయండి. సో అటువంటి టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు అది ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఆ హోమ్ బటన్ పక్కకు సెర్చ్ బటన్ ఉంటుందిగా, ఆ సెర్చ్ బటన్లోకి వెళ్ళేస్తే మీకు అక్కడ ట్రెండింగ్ ఉండే హ్యాష్ ట్యాగ్స్ అనేవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ట్రెండింగ్ వీడియోస్ కూడా కనిపించేస్తూ ఉంటాయి. సో అటువంటి వాటి మీద మీరు వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటే ఇప్పుడు ఎవరైనా పాపులర్ క్రియేటర్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఓకే, సో వాళ్ళ పక్కన డ్యూయట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆ డ్యూయట్ చేయడం అంటే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే మీరు అటు ఇటు చూడడం, రోడ్డు చూపించడం, ల్యాప్టాప్లు చూపించడం, అటువంటివి కాదు. పక్కకు మీరు నించొని వాళ్ళకి తగ్గట్టు మీరు కూడా మేనేజ్ చేయగలుగుతారు అంటే డ్యూయట్ చేశారనుకోండి, వాళ్ళని చూడడం కోసమైనా సరే మీ వీడియో చూస్తారు. సో అటువంటప్పుడు మీకు ఈ ఆడియన్స్ రిటెన్షన్ అనేది దొరుకుతుంది. మీ వీడియో అనేది వైరల్ అవుద్ది, ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, మొత్తానికి ఇది నేను టిక్టాక్లో గమనించిన విషయాలు. మన వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఏమేమి చేయాలి అని చెప్పేసి చాలా మందిని చూస్తే నాకు అర్థమైంది అయితే ఇదే. మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే మీరు నాతోటి కామెంట్లో షేర్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అనేవన్నీ ఒక ఎత్తు అయితే, మీ కంటెంట్ అనేది ఒక ఎత్తు. అంటే మీ స్కిల్స్ అనేవి ఒక ఎత్తు. మీకు డ్యాన్స్ వచ్చినా, సింగింగ్ వచ్చినా, లేకపోతే మీకు వేరే విషయాలలో ఎటువంటి టాలెంట్ ఉన్నా కూడా ఇవన్నీ పాటించాల్సిన అవసరం లేకుండానే, అంటే మీరు ఒక పూరి గుడిసెలో చేసినా, లేకపోతే మీ దగ్గర ట్రైపాడ్ లేకపోయినా, లేకపోతే మీ దగ్గర డిఎస్ఎల్ఆర్ లేకపోయినా, మీ దగ్గర ఐఫోన్ లేకపోయినా, మంచి లైటింగ్ లేకపోయినా, ఇవన్నీ అవసరం లేదు. ఆటోమేటిక్ మీకు వ్యూస్ వస్తాయి, మీకు లైక్స్, షేర్స్ అయితే వచ్చేస్తాయి, ఫాలోయింగ్ కూడా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను చెప్పింది ఏంటి అంటే, టిక్టాక్లో మన వీడియో ఎలా వైరల్ అవుతుందని చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో టిక్టాక్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే దాని గురించి చెప్తాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న టిక్టాక్లో ఫేమస్ అయిన వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి, యూట్యూబ్లో అయితే మానిటైజేషన్ ఉంటుంది, కాకపోతే టిక్టాక్లో మానిటైజేషన్ లేదు కదా, మరి వాళ్ళు ఎలా సంపాదిస్తారని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు. వాటికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలో చేస్తాను. ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, టిక్టాక్లో నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ.